దినపత్రికపై అడ్వకేట్ ఈటూరు పూర్ణచంద్రరావు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఫ్లై యాష్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లై యాష్ అనేది ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తి అవుతుందని, అది వినియోగించుకోవడానికి వీలుండదని వ్యాఖ్యానించారు. దీనిని టెండర్ల ప్రక్రియ ద్వారా ఉచితంగా సర్ప్లై చేస్తారని, ఈ ఫ్లై యాష్ ను రోడ్ల నిర్మాణానికి, బ్రిక్స్ తయారీకి ఉపయోగిస్తారని వెల్లడించారు. ఈ ఫ్లై యాష్ రామగుండం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తుందని, ఈ లారీలలో ఎంత ఫ్లై యాష్ పోతుంది అనేది అన్లోడ్ ఎన్టీపీసీ మాత్రమే చూసుకుంటుందన్నారు. ఫ్లై యాష్ ఎక్కడ లోడింగ్ అవుతుందో అక్కడ ఆడకుండా ఎమ్మెల్యే కౌశిక్ లారీలను ఆపి మంత్రిపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అది టెండర్ ద్వారా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు చూసుకుంటారు, కానీ వ్యక్తిగత కక్షలతో రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన ఆరోపణలకు గాను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అడ్వకేట్ పూర్ణచంద్రరావు లీగల్ నోటీసులు జారీ చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి టీ న్యూస్ ఛానల్ నమస్తే తెలంగాణ దినపత్రికపై అడ్వకేట్ ఈటూరు పూర్ణచంద్రరావు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఫ్లై యాష్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లై యాష్ అనేది ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తి అవుతుందని, అది వినియోగించుకోవడానికి వీలుండదని వ్యాఖ్యానించారు. దీనిని టెండర్ల ప్రక్రియ ద్వారా ఉచితంగా సప్లై చేస్తారని, ఈ ఫ్లై యాష్ ను రోడ్ల నిర్మాణానికి, బ్రిక్స్ తయారీకి ఉపయోగిస్తారని వెల్లడించారు. ఈ ఫ్లై యాష్ రామగుండం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తుందని, ఈ లారీలలో ఎంత ఫ్లాష్ పోతుంది అనేది అన్లోడ్ ఎన్టీపీసీ మాత్రమే చూసుకుంటుందన్నారు. ఫ్లై యాష్ ఎక్కడ లోడింగ్ అవుతుందో అక్కడ ఆడగకుండా ఎమ్మెల్యే కౌశిక్ లారీలను ఆపి మంత్రిపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అది టెండర్ ద్వారా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు చూసుకుంటారు, కానీ వ్యక్తిగత కక్షతో రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన ఆరోపణలకు గాను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అడ్వకేట్ పూర్ణచంద్రరావు లీగల్ నోటీసులు జారీ చేశారు.